అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. ఆయత్ నంబర్ 78. ఐనమా తకూను యుద్రిక్కుముల్ మౌతు వలౌ కుంతుం ఫీ బురూజిన్ ముషయ్యద వఇన్ తుసిబుహుం హసనతున్ యఖూలూ హాదిహి మిన్ ఇందిల్లాహ్ وإن تصبهم سيئة يقولوا هذه من عندك قل كل من عند الله فما لهؤلاء القوم لا يكادون يفقهون حديثا. ఆయత్ నంబర్ 78. మీరెక్కడ ఉన్నా సరే మృత్యువు మిమ్మల్ని కబళిస్తుంది. ఆఖరికి మీరు పటిష్టమైన కోటలలో ఉన్నా సరే అది మిమ్మల్ని వదలదు. వారికి ఏదైనా మంచి జరిగితే అది అల్లాహ్ తరపున లభించింది అని అంటారు. అదే వారికి ఏదైనా కీడు కలిగితే ఇదంతా నీ మూలంగానే జరిగింది అని నిందిస్తారు. ఇవన్నీ వాస్తవానికి అల్లాహ్ తరపుననే సంభవించాయి అని ఓ ప్రవక్త వారికి తెలియజేయి. అసలు వీరికి ఏమైపోయింది? ఏ విషయాన్ని కూడా వీరు బొత్తిగా అర్థం చేసుకోరే. 109. ప్రాపంచిక జీవితం పట్ల మక్కువ పెంచుకుని మరణం నుండి పారిపోవాలనుకునే బలహీన ముస్లింలను ఉద్దేశించి ఈ ఉపదేశం చేయబడింది. ఈ ప్రాపంచిక జీవితం నశించి పోయేది. ఇందలి సుఖాలు కూడా తాత్కాలికమైనవే. మరికొంత గడువు ప్రసాదించమని మీరు విన్నవించుకుంటున్నారు. కానీ పరలోకంలో మీకు లభించే సుఖభోగాలు వీటికన్నా ఎన్నో రెట్లు మేలైనవని, శాశ్వతమైనవని మరువకండి. దైవము మరియు దైవ ప్రవక్తకు విధేయులై ఉన్నవారికి ఈ శాశ్వత సుఖాలు వర్తిస్తాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే, మీరు దైవ మార్గంలో పోరాడినా పోరాడకపోయినా మృత్యువు మాత్రం రావలసిన గడియలో వచ్చి తీరుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దాని నుంచి తప్పించుకోలేరు. మీరు కంచు కోటలలో శరణు పొందిన ఉక్కు బంకర్లలో తలదాచుకున్నా అది మిమ్మల్ని వదలదు. మరలాంటప్పుడు మీరు మృత్యువుకు భయపడి దైవ మార్గంలో పోరాడకుండా వంకలు పెట్టి ప్రయోజనం ఏమిటి? గమనార్హ విషయం, కొంతమంది ముస్లిములు స్వతహాగా యుద్ధం అంటే భయం వల్ల అలా అన్నారే గాని నిజంగా వారు అవిశ్వాసులు కారు. అందువల్ల అల్లాహ్ వారిలోని ఈ దౌర్బల్యాన్ని క్షమించాడు. అంతేకాదు అత్యంత బలమైన నిదర్శనాల ద్వారా వారి మనోబలాన్ని పెంచాడు. 110. ఇక్కడ నుంచి మళ్ళీ కపటుల ప్రస్తావన మొదలైంది. గత సమాజాలలోని తిరస్కారులు పలికిన కృతజ్ఞతాపూర్వకమైన మాటలే వీరు కూడా పలికారు. ఉదాహరణకు, లాభం చేకూరితే కలిమి, ఆహారోత్పత్తులు, సిరి సంపదలు, సంతానోత్పత్తి మొదలైనవి పుష్కలంగా లభిస్తే అది దైవ కృప వల్ల చేకూరిందని అని, నష్టం వాటిల్లితే కరువు కాటకాలు, లేమి, ప్రకృతి వైపరీత్యాలు లాంటివి వస్తే ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అది నీ మూలంగా వాటిల్లినదని చెప్పసాగారు. అంటే నీ ధర్మాన్ని అవలంబించడం వల్లనే మాకీ ఆపదలు వచ్చాయి అని నిందించేవారు. దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం పట్ల కూడా గతంలో ఇలాగే జరిగింది. అందుకే అల్లాహ్ ఫిరౌన్ జాతి ప్రజలను ఉద్దేశించి ఇలా సెలవిచ్చాడు, మరి మాకేదైనా మేలు కలిగితే ఇది మాకు కలగవలసినదే, ఇది మా హక్కు అని అంటారు. అదే వారికి ఏదైనా కీడు కలిగితే మూసా అలైహిస్సలాం అతని అనుయాయుల అపశకునం వల్ల ఈ దుర్గతి పట్టింది అని నిందిస్తారు. అల్ అరాఫ్ 131. 111. మేలు జరిగినా కీడు జరిగినా అంతా దైవం తరపుననే జరుగుతుందన్న విషయం వీరికి అర్థం కావదేమిటి? అసలు విషయం ఏమిటంటే, తమ అవగాహన లోపం వల్ల, అజ్ఞాన వైఖరి కారణంగా, దురాఘాతాల మూలంగా
వారి హృదయ కవాటాలు మూసుకుపోయాయి. మంచి చెడుల విచక్షణా జ్ఞానం వారిలో క్షీణించింది. ayat number 79. ما أصابك من حسنة فمن الله وما أصابك من سيئة فمن نفسك وأرسلناك للناس رسولا وكفى بالله شهيدا. ఆయత నంబర్ 79. నీకు ఏ మంచి జరిగినా అది అల్లా తరపు నుంచే జరుగుతుంది. నీకు ఏదైనా చెడు జరిగితే అది నీ స్వయంకృతమే. ఓ మొహమ్మద్, మేము నిన్ను సమస్త జనులకు సందేశం అందజేసేవానిగా చేసి పంపాము. దీనికి సాక్షిగా అల్లాహ్ చాలు. 112. నీకు ఏ మంచి జరిగినా అది దైవకృప మాత్రమేనని తెలుసుకో. నీ సత్కార్యాలకు ప్రతిఫలంగా మాత్రం కాదు. ఎందుకంటే నీకు సత్కార్యాలు చేసే సద్బుద్ధి కలిగినా ఆ సద్బుద్ధి కూడా దైవ ప్రసాదితమేనని మరోబోకు. అదీగాక దైవానుగ్రహాలు వరాలు ఎంత విస్తారంగా ఉన్నాయంటే వాటి ముందు మనిషి చేసే ఆరాధనలు ఉపాసనలు ఏమాత్రమూ లెక్కలోకి రావు. అందుకే ఒకసారి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఏ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించినా దైవ కారుణ్యం వలనే ప్రవేశిస్తాడు, అతని సత్కార్యాల పట్ల కాదు. ఇది విన్న ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రియ శిష్యులు, ఓ దైవ ప్రవక్త, తమరు కూడా దైవ కారుణ్యం లేకుండా స్వర్గంలో ప్రవేశించలేరా అని ప్రశ్నించగా, అవును, అల్లా నన్ను తన కారుణ్య ఛాయలోకి తీసుకున్నంత వరకు నేను సైతం స్వర్గంలోకి వెళ్ళలేను అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం విశదీకరించారు. సహీ బుఖారీ కితాబుర్ ఖాక్ 113. మనిషికి వాటిల్లే కీడు కూడా దైవాజ్ఞతోనే సంభవించినప్పటికీ దాని వెనక మనిషి స్వయంకృతం ఏదో ఒకటి ఉంటుంది. అందుకే అది నీ స్వయంకృతమే, అనగా నీ పాపాలకు తప్పులకు ఫలితమే అని చెప్పబడింది. ఈ మాటే దివ్య ఖురాన్లో మరో చోట ఈ విధంగా అనబడింది, మీ పైకి ఏ ఆపద వచ్చినా అది మీ కర్మల ఫలితమే ఉంటుంది, కాకపోతే కొన్ని పొరపాట్లు ఆయన ఇట్టే మన్నించేస్తాడు. అష్షూరా 30. ayat number 80. من يطع الرسول فقد أطاع الله ومن تولى فما أرسلناك عليهم حفيظا. ఆయత్ నంబర్ 80. ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపినవాడు అల్లాహకు విధేయత చూపినట్లే. మరెవరైతే విముక్త చూపుతారో వారిపై మేము నిన్ను కావలివానిగా చేసి పంపలేదు.